దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వెడ్నెస్డే 1 అక్టోబర్ 2025. మీ అందరికీ యేసు ప్రభు వారి పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనము. 1 Corinthians chapter 10 and verse 13. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగజేయును. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనము కొన్ని ప్రతికూల పరిస్థితులు కూడా వెళ్తున్నప్పుడు, కొన్ని శోధనలు కూడా వెళ్తున్నప్పుడు మనము తట్టుకోలేమని మాట వాడుతూ ఉంటాం కదా. దేవుని యొక్క నమ్మకత్వాన్ని చూడండి, దేవుని యొక్క వాగ్దానాన్ని చూడండి. ఆయన మనుషులందరికీ కలుగు శోధన తప్ప మరి ఏదియు, అంటే నీవు తట్టుకోగల శోధనే అనుమతిస్తాడు ఆయన. దుష్టుడు ఎంత చేయాలనుకున్నా నీవు తట్టుకున్న శోధన మాత్రమే ఆయన అనుమతిస్తాడు. ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ విషయంలో దేవుడు నమ్మదగిన వాడు. యు హ్యావ్ టు బిలీవ్. కనుక నువ్వు మునిగిపోయినంత శోధన నీ జీవితంలోనూ ఒక కాన్ఫిడెన్స్ నీకు రావాలి. దేవునికి తెలుసు నేను తట్టుకోలేను. దేవునికి తెలుసు నేను బయటపడతానని. ఎందుకంటే ఈ విషయంలో దేవుడు నమ్మదగిన వాడు. నువ్వు తట్టుకోలేనంత శోధన నీకు రానివ్వడు. నిన్ను ముంచివేసి, నిన్ను మింగివేసే, సరే మన భాషలో చెప్తాను, నిన్ను చంపివేసే శోధన నీకు రానివ్వడు. ఇంకొకటి, శోధనతో పాటు ఆయన తప్పించుకునే మార్గమును కూడా నీకు చూపిస్తాడు. ఓ దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఒకవేళ నీవు బలహీనుడైపోయి నా వల్ల కాదు అంటే తప్పించుకునే మార్గమును ఆయన చూపించే దేవుడు, ఏర్పాటు చేసే దేవుడు. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. There hath no temptation taken hold of you but such as is common to man. But God is faithful. He will not suffer you to be tempted beyond that which ye are able to bear, but with the temptation will also make a way to escape, that ye may be able to bear it. There is a way to escape. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కానీ బట్ ఫర్ షూర్ ఏంటంటే, మనుషులకు అందరికీ కలిగే శోధన తప్ప మరి దేన్ని రానివ్వడు. నీవు తట్టుకోగలిందే నీకు అనుమతిస్తాడు. ఒకవేళ అది కూడా నీవు ఒప్పుకోకపోతే తప్పించుకునే మార్గమును నీకు ఇస్తాడు. ఇప్పుడు మీరు ఒక ప్రశ్న రావచ్చు. ఏంటంటే ప్రశ్న అంటే, అసలు ఎందుకండి ఈ శోధన? ఎందుకు ఈ శోధన? జాగ్రత్తగా వినండి. శోధన లేకపోతే మహిమ లేదు. గొలియాతు శోధన దావీదును ఇజ్రాయేలుకు రాజు అవుటకు దారితీసింది. మోర్ ద ట్రబులేషన్, మోర్ ద టెంప్టేషన్, మోర్ ఈజ్ ద గ్లోరీ. ఎవరి జీవితంలో అయితే మహిమను మనం చూస్తున్నామో, సక్సెస్ను చూస్తున్నామో, దాని వెనకాతల ఏముందండి? శోధన ఉన్నది. కనుక శోధన అవసరం లేదు, నాకు శోధన వద్దు అని అనరాదు. ప్రార్థన చేస్తున్నావు, ప్రభా నా జీవితం ఇలాగవ్వాలి, ప్రభా నాకు ఇది కావాలి, అది కావాలి. దానికి మార్గం ఇది, శోధన. యోబు శోధింపబడిన తర్వాత రెండంతల ఆస్తికర్త అయ్యాడు, తెలుసు కదా మీకు. సో టుడే డోంట్ సే నో టు టెంప్టేషన్, డోంట్ సే నో టు ट्रबुलेशन. इट इज फॉर योर ग्लोरी. हिंदी में पढ़ेंगे 1 कोरिन्थी का पत्र, उसमें 10 अध्याय और 13 वचन पढ़ रहे हैं. तुम किसी ऐसी परीक्षा में नहीं पड़े जो मनुष्य के सहने से बाहर है, और परमेश्वर सच्चा है, वो तुम्हें सामर्थ्य से बाहर परीक्षा में ना पड़ने देगा, वरन परीक्षा के साथ निखास भी करेगा कि तुम सह सकोगे. निखास भी कर, तुमको छुटकारा भी देगा. ऐसा कोई चीज नहीं है जो आप सह नहीं सकते. प्रभु आपको ऐसा परीक्षा नहीं आने नहीं देंगे. आपको ऐसा परीक्षा नहीं आने देंगे जो आप सह नहीं सकते हैं. यदि बीमारी हो या परिवार की समस्या हो या आपकी कमाई की कुछ भी समस्या हो,
आप जो सह सकते हैं उससे ज़्यादा आपको नहीं देंगे. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయంలో అక్కడ రాయబడిన మాట ఏంటి తెలుసునే దేవుడి గురించి? ఆయన నమ్మదగిన వాడు. హి ఈస్ ఫెయిత్ఫుల్. ఓ విశ్వాస యోగ్య పరమేశ్వర్ హై. కనుక దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ధైర్యం తెచ్చుకో ప్రియ సహోదరుడా, ధైర్యం తెచ్చుకో ప్రియ సహోదరి. నీవు బయటికి వస్తున్నావు. నువ్వు బయటకు వస్తున్నావు. రాత్రంతయు నీ చీకటున్నను ఉదయమే నీకు వెలుగు కలుగుతుంది. లెమ్ము, తేజరిల్లము, నీపై వెలుగు వచ్చున్నది. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యం ద్వారా అందరితో నీవు మాట్లాడి మమ్మల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తండ్రి, మీరు మాకు చాలిన దేవుడై ఉన్నారు, కృప కలిగి ఉన్న దేవుడై ఉన్నారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. మీ వాక్యం ద్వారా ఈరోజు మమ్మల్ని బలపరిచావు, ఈ వాగ్దానం ద్వారా మమ్మల్ని దీవించావు తండ్రి. అవును తండ్రి, తప్పనిసరిగా శోధన జయించేవారము నాయన తండ్రి. దేవ, శోధన మేము జయించినందుకు స్తోత్రములు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నారు. మీరు ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రం. జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు, జాబ్స్ లేకుండా బాధపడుతున్న వారిని నువ్వు స్థిరపరిచినందుకు స్తోత్రంలో నాయన. జాబ్ రాకుండా ఉన్న శోధన నుంచి నీ బిడ్డలను తప్పించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. బిజినెస్ చేస్తున్న ప్రతి ఒక్కరు వారి బిజినెస్ అంతట్లో కూడా మీ సహాయం, మీ తోడు, మీ నీడ కే స్తోత్రం చెల్లిస్తున్నాను. చదువుకుంటున్న వారిని దీవించండి అయ్యా. చదువులో మీ తోడు దయచేసి బలపరచండి. పరిశుద్ధ తండ్రి నాయన, ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకిరీటం ధరింపచేసి మీ దయలో, మనుషుల దయలో వర్ధింపచేసి కాపాడమని ప్రార్థన విజ్ఞాపనం చేయించున్నాను. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని మేము పొందినాం తండ్రి. ఆమెను. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావలసిన దిన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. మమ్మల్ని శోధన తెక్కిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.